తేజ సజ్జా పాన్ ఇండియాని షేక్ చేస్తుంది పేరు. హనుమాన్ యాక్సిడెంటల్ హిట్ అన్నవారందరికీ మిరాయితో కళ్ళు బయలు కమ్మేలా చేసిన ఈ కుర్ర హీరో వచ్చే రోజుల్లో టాలీవుడ్లో పాతుకుపోయేలాని కనిపిస్తున్నాడు. చేతిలో అన్ని సాలిడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి. అయితే ఈ సినిమాలన్నీ తన గత సినిమాలకి సీక్వెల్స్ అవ్వడం ఇక్కడ విశేషం. తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. బడా హీరోల సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద బకెట్ తన్నేస్తూ ఉంటే తేజ మాత్రం వరుసగా 2 పాన్ ఇండియా హిట్స్ ని ఖాతాలో వేసుకుని నంబర్ గేమ్ లో దూసుకుపోతున్నాడు. వాస్తవానికి గతేడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నా దాన్ని హనుమంతుడి ఖాతాలో వేశారు చాలా మంది. దీంతో తేజ నుండి వస్తున్న మిరాయ్ ఎలా ఉండబోతుందా అన్న క్యూరియాసిటీ కాస్త గట్టిగానే కనిపించింది. ఇక మిరాయ్తో రావడమే సాలిడ్ టాక్ తో మళ్లీ వసూళ్ల సునామీ సృష్టించిన తేజ నేను వచ్చిపోయేవాణ్ణి కాదు పాతుకుపోయేవాణ్ణి అంటూ ట్రోలర్స్ కి సాలిడ్ వార్నింగే ఇచ్చాడు. రిలీజ్ అయిన వారంలో 100 కోట్లని వెనకేసిన తేజ లాంగ్ రన్ లో 500 మార్క్ టచ్ చేసినా ఆశ్చర్యం లేదంటే మిరాయ్ ఆడియన్స్ ని ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్థమవుతోంది. ఇక హనుమాన్, మిరాయ్ అంటూ 2 సాలిడ్ సక్సెస్ కొట్టిన తేజ సినీ లైనప్ ని చూస్తే కెరీర్ పై ఎంత ఫోకస్ పెట్టాడో అర్థమవుతోంది. అయితే జాంబే రెడ్డిని తీసిన ప్రశాంత్ వర్మ ఈసారి స్టోరీ మాత్రమే అందించడం ఇక్కడ గమనార్హం. చూడాలి మరి దీనికి మెగాఫోన్ ఎవరు పడతారో. ఇక హనుమాన్ కు సీక్వెల్ ని ఇప్పటికే ప్రకటించిన ప్రశాంత్ సినిమాని వేగంగా కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇక దీనికి రిషబ్ శెట్టి లీడ్ సపోర్ట్ ఉండనే ఉంది. ఇక సాలిడ్ హిట్ కొట్టిన మిరాయ్ కి సీక్వెల్ ఉంటుందని సినిమాలోనే హింట్ ఇచ్చారు కాబట్టి జైత్రయ పేరుతో సీక్వెల్ వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఏ సినిమా చేయాలా అని పెద్ద హీరోలే తలలు బాదుకుంటే ఈ కుర్ర హీరో మాత్రం వరుస సీక్వెల్స్ తో మరో 3-4 ఏళ్లు సందడి చేయనున్నాడన్నమాట. For more videos like this, subscribe Big TV channel.